సో గైస్ మేమైతే షూట్కి వచ్చేసాము. హీరోయిన్ ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడైతే హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఈరోజు డే 138 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ ఏ డైరెక్టర్. సో గైస్ ఇవాళ అయితే స్కూల్లో సీన్స్ అనమాట. సో లాస్ట్ డే ఈ ఒక్కరోజు ఉండేది. ఈవినింగ్ అలా కంప్లీట్ అయిపోతే మనకి షార్ట్ ఫిల్మ్ షూట్ అయిపోయినట్టే. సో మన సౌరవ్ బ్రో కూడా రెడీగా ఉన్నాడు. యశ్వంత్ ధోని బ్రో కూడా మీ దర్శనం చూపించి ఒకసారి కొత్తగా వచ్చిన హాయ్ బ్రో. హాయ్. యాక్చువల్గా మన షూట్కి మన వాళ్ళు సో ఆడిషన్ చేసాం కదా. ఆడిషన్లో చేసిన కూడా మన వాళ్ళు అనమాట. చాలా మంది అనుకున్నారు ఏంటో అంటే రిప్లై ఇవ్వలేదు అని. సో చాలా మెసేజ్ రావడం వల్ల కొంతమంది రీచ్ అయ్యాం. సో మన అనమాట. హాయ్ హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. సో స్టార్ట్ చేద్దాం బ్రో. ఇంకా మీరు రెడీ అయిపోండి. ఓకే. సో గైస్ ఇప్పుడు ఏంటంటే కొంచెం అవుట్డోర్ షూట్ ఉంది అనమాట. అందులో తొందరగా మేకప్ చేసుకున్నా. హీరోయిన్ గారు కూడా వచ్చారు. సో ఆ షార్ట్ కంప్లీట్ అయిపోగానే ఇంకా స్కూల్లో ఉంటాయి. సో ఇవాళ షూట్ మంచిగా జరగాలని కోరుకోండి. సో అలానే ఇంకా ఎంతో మొదలు రావాలి. సో గైస్ మేమైతే షూట్కి వచ్చేసాము. హీరోయిన్ ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడైతే స్టార్ట్ అయింది. నా సీన్ ఒకటి అయింది. చాలా బాగా వచ్చింది. మీరు చూసి చెప్పండి. ఆడియన్స్ చెప్తారు కన్ఫామ్గా. అదైతే గుర్తుపెట్టుకుంటారు. చాలా క్లీన్గా వచ్చింది గైస్ షార్ట్ అయితే. ఇప్పుడైతే కొన్ని సీన్స్ ఉన్నాయి మావి. ఇక్కడ షూట్ చేసుకుని స్కూల్కి వెళ్ళిపోదాం. ఓకేనా? మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇది సరే నాకు అని చెప్తారా? ఏమన్నా షూట్ గురించి అని చెప్పి బుక్కలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే గైస్, ఏంటి పొద్దున్నే షార్ట్ రెడీ అని. ఓకే, లెట్స్ గో. ఫోకస్ చూసుకున్నా అన్న. యాక్షన్ చెప్తా రండి. యాక్షన్. ఏంటి ఎలా అవుతుంది షూట్? సో గైస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు షూట్. అది అవుతుందన్నమాట. సో సాయంత్రం అయిపోయింది నాకు తెలిసి. త్వరగా అయిపోయింది అనుకున్నా. బట్ ఐ వాజ్ ఆల్వేస్ రాంగ్. సో గైస్ చూద్దాం. ఇవాళ అయితే కంప్లీట్ అయ్యేలా చేయలేము. ఎందుకంటే మనకి మండేనే పర్మిషన్ ఉంది. చూద్దాం. ఇవాళ అయితే ఓకే సెట్, లేకపోతే బ్లాగ్. సో గైస్ చూద్దాం. అవుట్పుట్ అయితే ఇప్పుడు దాకా వచ్చింది అయితే చాలా బాగుంది. అసలు బ్యూటిఫుల్గా ఉంది. మన వీడియోస్లో వచ్చారనమాట స్టూడెంట్ రోల్. సో చాలామంది సపోర్ట్ చేశారు మన వాళ్ళు. లైక్ మన వీడియోస్ చూసేవాళ్ళే మ్యాక్సిమం వచ్చి చేస్తున్నారు అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. రాదు అందరండి ఎవరు మన వీడియోస్ చూపించారు. సో గైస్ వీళ్ళందరూ అనమాట వచ్చారు. బ్రో ఎలా వచ్చారు బ్రో? సో యాక్చువల్గా మన వాళ్ళు చాలా మంది అడిగారు ఏది ఆడిషన్ ఇచ్చారు, ఎవరికి పిలవలేదు, రిప్లై ఇవ్వట్లేదు. సో ఆడిషన్ నుంచి మనల్ని వీళ్ళందరినీ కొంతమంది తీసుకున్నాం. సో చాలా మెసేజ్ రావడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యామన్నమాట. సో మెసేజ్ అన్నీ చూసాం. మళ్ళీ ఇదే ఎన్నిసార్లు లైక్ బీటెక్ చేసే కన్నా వీళ్ళు అసలు కాన్ఫిడెన్స్ కోల్పోవట్లేదు. సో అదే మనకి బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడైతే భూపతి కూడా షార్ట్ రెడీ అయితే లాగ్ చేస్తున్నారు ఏంటనుకుంటున్నారు. సో గైస్ చూడండి సినిమా కష్టాలు. ఇవి కాస్ట్యూమ్స్ తెచ్చామన్నమాట. ఆ కాస్ట్యూమ్స్ ఇవ్వడానికి మా వాడు వెళ్తున్నాడు. జునీద్ ఎంటర్టైన్మెంట్. నీ ఛానల్ కొన్ని ఎంటర్టైన్మెంట్ నీ లైఫ్లో లేదు కదా. సో కాస్ట్యూమ్స్ చూస్తున్నావా? తిక్క పడుతుందా? ఏ కాస్ట్యూమ్ అన్నీ ఏమన్నా మిస్ అయ్యాయి కాస్ట్యూమ్స్? లేడీస్ అయితే సరిపోయింది. బాయ్స్ మన వాళ్ళు ఎక్కడ పెట్టారు అడుగు ఒకసారి. మొత్తం లెక్క పెట్టావు బ్రో? అన్నీ ఉన్నాయా? సరే ఓకే బ్రో. స్వరూప్ బ్రో సెట్ వేసుకో. ఇది అటు తిప్పుతావు లాగా. సో గైస్ నా పొజిషన్ ఏంటంటే నాది ఓపిక అయిపోయింది. ఒక అప్డేట్ ఏంటంటే
ఇవాళ షూట్ అయితే కంప్లీట్ అవ్వలేదు. వెల్ డన్. ఏంటంటే నా స్క్రిప్ట్ నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. అలాంటి స్క్రిప్ట్ రాసుకున్నా. సో ఏ బ్రో యశ్వంత్ బ్రో ఒకసారి ఇట్రా, ఎలా అనిపించింది మంది? ఏంటి ఎలా అనిపించింది వాళ్ళు షూట్? చాలా ఈజీగా ఉంటుంది అనుకున్నా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నిన్నకంటే. నాకు అర్థం కాలే, ఏం చేస్తున్నావు, ఇంకొక సీన్ చెప్తున్నావు, వేరే చెప్తున్నావు, అద్దిద్దాం అంటున్నావు, నాకు నేను మామూలు నా మైండ్లో కొంచెం క్లియర్గా ఉంది, అంటే కొంచెమే, మొత్తం కాదు. మనోడు మామూలుగా అన్ని సీన్స్ అవుతున్నాయి లేవు మొత్తం చూసుకున్నాడు. మనోడు అసిస్టెంట్ డైరెక్టర్ దీనికి, సో మొత్తం చూసుకుంటున్నాడు. నేను ఒకటి చెప్పుకున్నా మన డిఓపికి, మనం చేస్తున్నాం సబ్ పని చేస్తున్నాం, కాకపోతే మనోడికి ఏం అర్థం కావట్లా. మనోడికి అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలి బ్రో, ఏంటి బ్రో ఇది అయిపోయిందా బ్రో అంటాడు. అదే 4 గంటకి వేరే సీన్లో ఉంటాం. చెప్పలేదు బ్రో అని చెప్పి టిక్ కొట్టేసుకుంటాడు. మొహం మీద గీసుకుంటా ఉంటాడు, మొహం మీద పెట్టి ఇలా గీసుకుంటా ఉంటాడు. పిచ్చి అయిపోయింది వల్ల. ఈజీగా అయింది అనుకున్నా షూట్ వల్ల. ఫస్ట్ డే హార్డ్గా అనిపించింది మన వాళ్ళందరికీ. సెకండ్ డే ఈజీగా ఉంటుంది అనుకున్నారు, సెకండ్ డే ఇంకా హార్డ్ అనిపించింది. ఎవరో చాలా ఏంటి క్రిస్టోఫర్ నోలన్ ఆ రేంజ్లో అనిపించిందా? సీన్ సెంటర్ ఇలా జరుగుతున్నాయి, అది అనిపించింది, ఇంకా ఎక్కువ అనిపించింది వాళ్ళది కూడా అంతే ఉండే. సో గైస్ ఏం లేదు, ఫస్ట్ స్క్రిప్ట్ నేను హార్డ్గా ఎందుకు రాసుకున్నా అంటే మనం లైక్ చాలా మిస్టేక్స్ చేస్తాం. మంచి పెద్ద స్క్రిప్ట్ ఏమైనా రాస్తే దాంతో చాలా నేర్చుకుంటాం అనమాట. డేర్ ఉండాలి మనకి ఆ స్క్రిప్ట్ రాసుకోవడానికి. అలాంటిది నార్మల్ స్క్రిప్ట్ అయితే ఎవరైనా చేయగలరు ఎవరో, బట్ నేను రాసిన కొంచెం డిఫరెంట్గా చాలా నేర్చుకున్నా. ఎలా చేయాలి, ఏమేమి మిస్టేక్ చేస్తున్నా మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా. వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు, నెక్స్ట్ దానికి ఇంప్రూవ్ చేసుకుంటా. బట్ ఇవాళ సీన్స్ అయితే గైస్ వచ్చినాయి అసలు మూవీకి అయితే తక్కువ ఉండవు, అసలు మూవీ రేంజ్లో ఉన్నాయి. ఎవరో మార్నింగ్ షాట్స్ అన్ని సో అందుకనే నాకు మామూలుగా ఇవాళ షెడ్యూల్ క్లోజ్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఇవాళ చూసిన ఇది ఉంది కదా అవుట్పుట్, అది చూసిన తర్వాత ఇంకా నాకు దిల్ ఖుషి అయిపోయింది. పర్లేదులే, ఇంకా 1 డే ఎక్స్ట్రా అయిపోయినా పర్లేదు అనిపించింది. నాకు ఏదైతే ఇమాజినేషన్ ఉందో మన డిఓపి బ్రో అది లైక్ ముందు తీసుకొచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. మనోడు కొంచెం రెస్ట్లో ఉన్నాడు, సో డోంట్ డిస్టర్బ్. రేపు మళ్ళీ సో మనం ఒకసారి మన గ్యాంగ్ ఒకసారి చూపిద్దాం. కొంతమంది ఉంటారు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళ గురించి నేను మాట్లాడను. బ్రో అభి బ్రో సారీ బ్రో, నీకు వచ్చిందా ఫ్రేమ్? నేను చూసుకోలేదు బ్రో సరే సారీ బ్రో. చూడు ఏంటి మధ్యలో వదిలేసి ఓకే. సో గైస్ మన అభి బ్రో అయితే వాళ్ళ రిటర్న్ వెళ్ళిపోతున్నాడు అనమాట విజయవాడకి. ఎందుకంటే మనోడికి కొంచెం చాలా రోజులు అయిపోయింది వచ్చి, సో జాబ్ కూడా చేయాలి కాబట్టి. సో బ్రో ఎలా అనిపించింది బ్రో షూట్ అయితే టాప్ నెంబర్ 1 సినిమా షూటింగ్ లా జరిగింది. ఓకే, మమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు కూడా క్లాస్ రూమ్ నిండా ఫేస్ చేసి పేషెంట్స్ తో ఉండి మా మీద హోప్ తో వాళ్ళు బాగా చూపిస్తాం, బాగా చేస్తాం అని అనుకున్నారు. చాలా మంది అభిమానంతోనే వచ్చారు బ్రో, పేమెంట్ కోసం కాకుండా అభిమానంతోనే వచ్చారు. సో మన అభిమానంతో వచ్చి ఆ అభిమానాన్ని అలా చూపించడానికి సాయంత్రం వరకు ఉన్నారు, ఎవరు ఉండరు, సాయంత్రం వరకు ఉన్నారు. అసలు ఎర్లీ మార్నింగ్ 6-7 వచ్చారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, ఆనందపురం నుంచి వచ్చారు, ఉప్పల్ నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. సో మళ్ళీ ఎప్పుడు బ్రో వచ్చేది నువ్వు రిటర్న్? నేను ఎప్పుడు షూట్ అంటే అప్పుడు వచ్చాడు. షూటింగ్ ఏముంది, ఇంకా రేపు ఒకరోజు షూట్, ఇంకా ఎల్లుండి నుంచి ఇంకా మొత్తం ఎడిటింగ్ వర్క్ ఇంకా స్టార్ట్ చేయడమే. సో ఓకే బ్రో, హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే. సో గైస్ ఈ వ్లాగ్లో అయితే ఇంతే, చాలా కష్టపడ్డాము, అలసిపోయాం. సో రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ కూడా షూట్ ఉంది, 6కి స్టార్ట్ అవుతుంది అనమాట షూట్. సో ఆ షూట్ అంతా కంప్లీట్ చేసుకొని రేపైతే మ్యాక్సిమం షార్ట్ ఫిల్మ్ షూట్ మొత్తం అయిపోయింది. ఏం పెండింగ్స్ ఉండవు, మొత్తం కంప్లీట్ చేసుకుంటా. ఏదైతే ఇన్కంప్లీట్ ఉందో మొత్తం కంప్లీట్ చేసుకుంటా. సో ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుగుతాం. సో స్టే ట్యూన్, బాయ్.